అక్కడున్నావా? ఏం చేస్తున్నావు అక్కడ? అంటూ డోర్ తీసి లోపలికి రాబోయాడు రాజ్. లక్కీ అవతల బాల్కనీ డోర్ లాక్ చేసి పెట్టి, ముందు స్నానం చేసి రాకన్నా, అప్పుడు చెప్తాను అని గట్టిగా చెప్పింది లక్కీ. ఓకే ఓకే, ఏదో గట్టిగా సర్ప్రైజ్ చేస్తున్నట్టున్నది నా బేబీ నా కోసం అనుకుని నవ్వుతూ స్నానం చేయడానికి వెళ్ళాడు రాజ్. స్నానం చేసొచ్చి బెడ్ మీద తన కోసం ఆమె ఆల్రెడీ పెట్టిన డ్రెస్ చూసి నవ్వుకుంటూ డ్రెస్అప్ అయిన రాజ్, కనపడకుండా ఈ దాగుడు ముట్లేంటి బుజ్జులు అన్నాడు గట్టిగా. లక్కీ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో రాజ్ బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడ తను చేసిన అరేంజ్మెంట్స్ చూసి రాజ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతకంటే కూడా లక్కీని చూసి ఫ్రీజ్ అయిపోయాడు మొదటిగా రాజ్. తను ఇంతకు ముందు ఒకసారి షాపింగ్ మాల్లో తన కోసం కొన్న వెస్ట్రన్ వేర్ని ఎన్నిసార్లు వేసుకోమన్నా వేసుకొని లక్కీ ఈరోజు దాన్ని వేసుకుని అందంగా రెడీ అయింది. డిన్నర్ కోసం క్యాండిల్స్తో బాల్కనీలో అందంగా డెకరేట్ చేసి రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది లక్కీ. రెడ్ కలర్ స్లీవ్లెస్ సింగిల్ ఫేస్ డ్రెస్తో తన థైస్ వరకు కవర్ చేసి పైన ఎద సగం వరకు కనపడుతూ చాలా అంటే చాలా సెక్సీగా కనిపించింది రాజ్ కంటికి. పెదాలకు లైట్ లిప్స్టిక్ అండ్ మొహన లైట్ మేకప్తో జుట్టును ఫ్రీగా వదిలేయడంతో అవి గాలికి ఎగురుతూ ఉంటే సైడ్కి నిలబడిన లక్కీ వయ్యారంగా కనపడి అతడిని రమ్మని కవ్విస్తున్నట్టుగా అనిపించింది. రాజ్ మైమరుపుగా తన వైపు ఒక్కో అడుగు వేస్తూ వస్తుంటే అప్పటిదాకా నార్మల్గా నిలబడిన లక్కీకి బిడియంగా అనిపించి తలదించేసింది. ఊరకంట అతనిని చూస్తూ, ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను కన్నా, నీకోసమే వేసుకున్నాను, నచ్చానా అని చిన్నగా అడిగింది లక్కీ. మాటలతో చెప్పడం కష్టం బేబీ అంటూ ఫుల్ రొమాంటిక్గా మారిపోయిన రాజ్ అమాంతం లక్కీ నడుము పట్టి తన మీదకు లాక్కుని ఒక్కసారిగా లిఫ్ట్ చేశాడు. అలా ఎత్తుకునే ఆమె పెదాలను అందుకుని ముద్దు పెడుతుంటే అతన్ని లక్కీ అలాగే హత్తుకుంది. రాజ్ ఎప్పుడూ పెట్టే ముద్దు కంటే ఆ ముద్దుని ఇంటెన్స్తో హార్డ్గా పెడుతున్నాడు. ఆమె పెదవి చిట్లి గాయమై బ్లడ్ వస్తుంటే కూడా వదలకుండా ఎంగిలితో పాటు రక్తం కూడా పీల్చేస్తున్నాడు రాజ్. అతన్ని దూరం జరిపి తన మూడ్ డిస్టర్బ్ చేయలేక నొప్పిని అలాగే ఓర్చుకుంది లక్కీ. ఆమెకి ఊపిరి అందడం లేదనిపించినప్పుడు ఆమెకి తన ఊపిరిని అందిస్తూ తన పెదాలని వదలకుండా ఒకదాని తర్వాత ఒకటి తన పెదాలను చుర్రుకుంటున్నాడు రాజ్. రాజ్ తన చేతులు నడుము మీద నుండి వీపు మీదకు చేర్చి బోల్డ్గా ఉన్న వీపుని అరచేతితో తడుముతూ ఆమెలో ఇంకా తాపం పెంచేశాడు. ఎక్కువగా మంట పెడుతున్న పెదాల పెయిన్ని ఇక ఓర్చుకోలేక రాజ్ని దూరం చేసి బలంగా ఊపిరి తీసుకుంటూ చిరుకోపంగా అతని వైపు చూసింది లక్కీ. ఎర్రగా ఉండే పెదాలు నలిగిపోయి పింక్గా అయిపోయాయి. వాటిని చూపిస్తూ, ఇలాగే నా ముద్దు పెట్టేది అని బుంగమెత్తితో అడిగింది లక్కీ. రాజ్ ఆమెని అలాగే ఇంటెన్స్గా చూస్తూ, నేనేం చేయను, నా బుజ్జి ఇంత సెక్సీగా అందంగా నోరూరిస్తూ కనిపిస్తుంటే నేనెలా నార్మల్గా బిహేవ్ చేయగలను చెప్పు, నాకింకా తనివి తీరడం లేదు, ఇంకొక్క ముద్దురా అంటూ మళ్ళీ ముందుకు రాబోయాడు రాజ్. అతని పెదాల మీద ఆమె అరచేయుంచి, ఇక చాలు బాబు, ముందు డిన్నర్ చేయి, ఆ తర్వాతే ఏదైనా అని నవ్వుతూ అతని చేయి పట్టుకునింది లక్కీ. రాజ్ ఆమె వైపు అలాగే చూస్తూ, నాకు ఆకలి వేయడం లేదు బేబీ, ఇప్పుడు ఈ ఆకలి ఎక్కువగా ఉంది అని హస్కీగా చెప్పి ఆమె నడుముని చిన్నగా నొక్కాడు. అతడి ఇంటెన్షన్ అర్థమైన లక్కీ నవ్వుతూ, ప్లీజ్ కన్నా, నీకోసమే ఇదంతా అరేంజ్ చేశాను, ప్లీజ్ నా కోసం అంటూ క్యూట్గా ఫేస్ పెట్టింది లక్కీ. నార్మల్గానే భార్య ఏదడిగినా కాదనలేని రాజ్ తనలా ముద్దుగా
అడుగుతుంటే కాదని అనగలడా? నవ్వుతూ దా అని ఆమెని అలాగే ఎత్తుకుని అక్కడ అరేంజ్ చేసిన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఆమెని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఒక్కో ఐటెంని చూస్తూ, ఇవన్నీ నాకోసమే చేసావా? ఆఫీస్ వర్క్ చేస్తున్నావు కదరా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? నీకు శ్రమ కాకపోతే అంటూ ప్రేమగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు రాజ్. లక్కీ మొగుడి ప్రేమకు మురిసిపోతూ, నీకోసం చేసేది నాకేది శ్రమ అనిపించదు కన్నా, ఇంకా ఇష్టంతో ఏదేదో చెయ్యాలనిపిస్తుంది. అయినా నేనేమిప్పుడు శ్రమ పడిపోవడం లేదు. పాపని అత్తమ్మ చూసుకుంటుంది. పైగా ఇంట్లో నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. ఇంత ప్రేమగా చూసుకునే మా అత్తమ్మకి తన కొడుకుని నేను ఇంకా బాగా చూసుకుంటా. తనకు ఎక్కువ ప్రేమను పంచి ఆవిడికి సంతోషం కలిగించడం నా ధర్మం కదా అని నవ్వుతూ కన్ను కొట్టింది లక్కీ. ఆమె అలా ఓపెన్గా తనపై ప్రేమని చూపిస్తుంటే రాజ్ మనసు సంతోషంతో నిండిపోయింది. అతడు ప్రేమగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, లవ్ యూ బేబీ, నువ్వు ఇవన్నీ చేయకపోయినా నీ ప్రేమేంటో నాకు తెలీదా అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టి లక్కీ చేసిన వంటలని ఒక్కో ఐటెంని ప్లేట్లోకి పెట్టుకుని లక్కీకి తినిపిస్తూ అతను తిని, వావ్ సూపర్ రా, నీలాగే ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి బేబీ అని డీప్ వాయిస్తో చెప్తూ లక్కీ పెదవుల మీద ముద్దు పెట్టి నవ్వుతూ ఆమెని కవ్విస్తూ తనతో కలిసి డిన్నర్ కంప్లీట్ చేశాడు రాజ్. లాస్ట్లో స్వీట్ కప్ రాజ్కి అందించిన లక్కీని చూసి కిల్లింగ్ స్మైల్ ఇస్తూ, బేబీ జామున్ నీళ్ళ తింటే నార్మల్గానే ఉంటుంది, నాకు అలా వద్దు, ఏదైనా వెరైటీగా కావాలి అంటూ ఆమె వైపు కొంటగా చూసిన రాజ్ ఆ జామున్ని తీసి తన పెదాల మధ్య పెట్టుకుని లక్కీని అందుకో అన్నట్టు చూశాడు. అతని ఇంటెన్షన్ అర్థమైన లక్కీ సిగ్గుపడుతూనే రాజ్ పెదాల మధ్యలోని జామున్ అందుకోపోతే టక్కున ఆమె పెదాలు కూడా బంధించి దాని తీయని రసాన్ని ఇద్దరి నోటిలో కరిగిపోయేలా చేశాడు. ఇద్దరి పెదాల మధ్య కరిగిపోతున్న స్వీట్తో ఆ తీపి ముద్దు మరింత తీయగా మారింది. రాజుక చేత్తో ఆమె నున్నని థాయిస్ నిమురుతూ మరో చేతితో ఆమె వీపుని అరచేతితో రబ్ చేస్తూ ప్యాషనేట్గా కిస్ చేస్తూ ఆమె పెదాలని ఎంతసేపటికి వదల్లేదు. లక్కీ కూడా ఆ ముద్దులోని తీయదనానికి దాసోహమై అతని వీపుని చుట్టుకుని అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఆ ముద్దుని బ్రేక్ చేయకుండా ఆమెని అలాగే ఎత్తుకుని లోపలకు తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టిన రాజ్ లక్కీకి ఊపిరి అందలేదని ఒక్క క్షణం వదిలి ఆమె గాఢంగా ఊపిరి తీసుకుంటూ ఉండగా తనని ఆ డ్రెస్లో పైనుంచి కింద వరకు ఇంటెన్స్గా చూస్తూ హస్కీ వాయిస్తో, బేబీ ఈ డ్రెస్లో చాలా సెక్సీగా ఉన్నావే అంటూ ఫుల్ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి ఆగలేక అమాంతం ఆమె మీద పడి తన మెడ వంపులో తల దాచుకుని గాఢంగా ఆమె బాడీ స్మెల్ చూస్తూ, నీ అందంతో చంపేస్తున్నావే, రోజుకో రకంగా చూపించి నన్ను టెంప్ట్ చేస్తున్నావు అంటూ చిన్నగా ఆమె మెడ మీద కొరికాడు రాజ్. అతడు మాట్లాడుతుంటే అతని పెదాలు తన మెడ వంపులో తగిలి ఆమె లోపల నరాలన్నీ జివ్వున లాగుతున్నాయి. తమకంగా అతని తలని అలాగే అదుముకుంది లక్కీ. ఆమెను వెనకకు తిప్పి డ్రెస్ జిప్ కిందకి లాగుతూ వీపు మీద ముద్దాడుతూ అక్కడ చిన్నగా కొరికాడు రాజ్. ఆమె భుజం మీద ఉన్న థ్రెడ్ని కిందకు జరుపుతూ నున్నగా ఉన్న తన భుజాలని చిన్నగా కొరికి ముద్దు పేరుతూ ఆమెలోని ఒక్కో అందాన్ని తనివి తీరా ముద్దాడుతూ తన నుంచి డ్రెస్ వేరు చేశాడు రాజ్. ఆమె అందాలకి దాసోహమై మరోసారి ఆమె పెదాలను అందుకుని కిస్ చేస్తూ తన తడి పెదాలతో ఆమె అనుమనువుని తడుముతూ ఆమెలో తీయని తాపం రేకెత్తించాడు రాజ్. ఓపలేని తాపం లక్కీకి అతన్ని గట్టిగా హత్తుకునేలా చేసి తన ఎదకి అదుముకునేలా చేసింది. ఆ రాత్రి మరో మరపురాని రాత్రిగా చేసుకుని ఒకరిలో ఒకరు కలుస్తూ ఒకరికొకరుగా మారి ఒకరినొకరు పెనవేసుకుని రెండు తనువులను ఒక్కటిగా మార్చి ఒకటే ప్రాణంగా మారారు. అలసి తన ఎద మీద అలాగే పడుకుని కాసేపటికి తలెత్తామిని చూస్తూ కాస్త కిందకు చారి ఆమె చిట్టి నడుము మీద పడుకుని దాని అందాన్ని చూస్తూ, ఏం పెట్టి చేశాడే ఆ దేవుడు, ఇంత అందాన్ని ఇక్కడే నిక్షిప్తం చేశాడా అంటూ
ఆమె నడుము మడతని పంటితో పట్టిలాగి ముద్దు పెట్టాడు రాజ్. అబ్బా కన్నా, ఏం చేస్తున్నావు అని కసిరింది లక్కీ. అతని పంటి ఘాటుకి చిన్నగా నొప్పి రావడంతో చిరుకోపంగా చూసిందామె. అతను నవ్వుతూ, నీ అందానికి నా బహుమతి బేబీ అంటూ కన్ను కొట్టి అంతటితో ఆగకుండా ఆమె నాభి దగ్గరకు జరిగి దానిమీద ముద్దాడుతూ ఆపిన రొమాన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ, ఇంత అందమైన తీయని రేయిని నాకు కానుకగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బేబీ అంటూ పైకి వచ్చి ఆమె పేదాల మీద ముద్దు పెట్టాడు రాజ్. కన్నా, ఇంక చాలు, నా వల్ల కాదు అని గోముగా చెప్తూ లక్కీ రాజ్ మెడ చుట్టూ చేతులు వేసింది. కాదంటే ఎలా బేబీ, నేను చూసే కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఈ ఒక్కసారి ప్లీజ్, ఒకే ఒక్కసారి అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదాలను అందుకున్నాడు రాజ్. వద్దు వద్దంటూనే అతనికి సహకరిస్తూ అతని వేగానికి తట్టుకోలేక చిన్నగా అరుస్తుంటే ఆమె నోటి నుండి సౌండ్ బయటకు రాకుండా తన పెదాలతో బంధించాడు రాజ్. ఎప్పటికో అలసిపోయి తన మీద అలాగే వాలిపోయిన రాజ్, లవ్ యూ బేబీ అని చాలా ప్రేమగా చెప్పాడు అతను. రాజ్ తలని నిమురుతూ, లవ్ యూ టూ కన్నా, ఐ లవ్ యూ సో మచ్ అన్నది లక్కీ అతన్నే ప్రేమగా చూస్తూ. ఉదయం 8 అయినా లేవని కొడుకు కోడల్ని తలుచుకుంటూ, ఏంటి వీళ్ళింకా లేవలేదు అని భార్యని అడిగారు మనవరాలని ఆడిస్తున్న చక్రధర్ గారు. కన్నయ్య రాత్రి లేటుగా వచ్చాడు కదండి, కోడలు కూడా వర్క్తో అలసిపోయి ఉంటుంది. అయినా ఈరోజు లీవేగా, వాళ్ళని పడుకోనివ్వండి, లేచినా చేసేదేముంది అన్నది శకుంతల భర్త మాటలకి. అప్పుడే లేచి ఒకేసారి రెడీ అయిపోయి కిందకు వచ్చిన లక్కీ పాపని ఎత్తుకుని అత్తామామకి విష్ చేసి, సారీ అత్తమ్మ, ఇవాళ లేట్ అయిపోయింది, మెలకువ రాలేదు అని గిల్టీగా సంజాయిషి ఇచ్చింది ఆవిడకు. తొందరగా లేచి మీరు చేసేదేముందే, అలా ఎప్పుడు అనుకోకు. కన్నయ్య లేవలేదా, నీకు కాఫీ ఇవ్వనా అని నవ్వుతూ అడిగింది శకుంతల. ఆయన లేచి ఫ్రెష్ అవుతున్నాడు, నేను కాఫీ పెడతాలే అత్తమ్మ. మావయ్య మీకు కూడా కాఫీ ఇవ్వనా అని అడిగింది లక్కీ చక్రధర్ గారిని. మేం కాఫీ తాగేశాంరా, నీకు కన్నయ్యకి పెట్టుకో చాలు అన్నది శకుంతల సమాధానమిస్తూ. సరే అత్తమ్మ అంటూ పాపని వాళ్ళ దగ్గరే వదిలి కాఫీ తీసుకుని పైకెళ్ళింది లక్కీ. రాజ్ అప్పటికే స్నానం చేసొచ్చి తలలో నుండి నీళ్లు కారుతున్నా తుడుచుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అది చూసి లక్కీ తల కొట్టుకుంటూ తన చేతికి కాఫీ అతనికిచ్చి టవల్ తీసుకుని అతని తలని తుడుస్తుంటే రాజ్ కాఫీ కప్ పక్కన పెట్టి తలని లక్కీ పొట్టకి ఆదిమి పెట్టి తన చీర కొంగును పక్కకు జరిపి నడుముని ముద్దాడి తనివి తీరక చిన్నగా కొరికేశాడు. రాజ్ చేసిన పనికి నడుము దగ్గర చురుక్కుమనగానే రాజ్ జుట్టు పట్టి పక్కకు లాగుతూ, ఇంటికన్నా ఇది రాత్రంతా చేసింది సరిపోలేదా, మళ్ళీ మొదలుపెట్టావు అని చిరుకోపంగా చూసింది లక్కీ రాజ్ వైపు. నాకు సరిపోలేదు బేబీ, ఇంకా ఇంకా కావాలి, నేను చూస్తుంటే ఆగలేకపోతుంది నా మనసు అని హస్కీగా చెప్తూ తన నడుము మీద ఆపకుండా ముద్దులు పెట్టాడు రాజ్. అబ్బబ్బా కన్నా, చేసిన అల్లరి చాలు, పదండి, అత్తమ్మ వాళ్ళేదో ఏమనుకుంటారు అని ఆ తీయని దాడి నుండి కష్టంగా పక్కకు జరిపి చిన్నగా కసిరింది లక్కీ. అమ్మ వాళ్ళు ఏమీ అనుకోరు, నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు, ఇంకా ఆనందపడుతూ మనల్ని అస్సలు డిస్టర్బ్ చేయరు అంటూ ఆమెని అలాగే వదలకుండా మరింత దగ్గరగా లాక్కుంటూ హస్కీగా చెప్పాడు రాజ్ ఆమెతో. చాలే వదులు, దేనికైనా ఆన్సర్ రెడీగా ఉంటుంది నీ దగ్గర అంటూ లేని కోపం నటిస్తూ డ్రెస్ తీసి రాజ్కి ఇవ్వగా షర్ట్ వేసుకుంటూ, అవును బేబీ, నిన్ను నీ సర్ప్రైజ్కి రీజన్ ఏంటి నిన్న అని అప్పుడు అడిగాడు రాజ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది.
ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.